ఈ రాత్రి వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీవు దేవుని మెప్పించే దేవుని కార్యములు నీ జీవితంలో అనుభవించడానికి నీవు రహస్యంగా నీవు ఉపవాసము చేస్తున్నావా, లేకపోతే మనుషులను మెప్పించడానికి నీవు ఉపవాసం చేస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన దేవుని వాక్యంలో నీవు అర్థంలో చూసుకున్నప్పుడు మన జీవితాలు వాస్తవాలు బయటపడతాయి. తర్వాత వచ్చింది అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అతిదేనా? ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి, బైబిలే ప్రశ్నిస్తుంది. అట్లాంటి ఉపవాసం నాకు 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 అనుకూలంగా ఉంటుందా, నాకు ఇష్టంగా ఉంటుందా? నో. మనుషులను మెప్పే విధంగా ఉపవాసం దయచేసి చేయకండి. అలా చేస్తే దేవుని మహిమ గల నామానికి మాయని మచ్చ తీసుకొని వస్తారు. బహుశా ఈ మాట కఠినంగా ఉండొచ్చు, కానీ ఈ మాట వాస్తవం. మనుషులను మెప్పించే విధంగా ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది దేవునికి అనుకూలమైన ఉపవాసం చేసి ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. ఉదాహరణకు ఎస్తేరు తన యూదా జనాంగము ఒక పర్షియా దేశానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యూదా జనాంగాన్ని సంహరించడానికి, అసలు యూదా జనాంగమే లేకుండా చేయాలని ఒకడు కుట్ర పంతారు. ఆ వ్యక్తి పేరేంటి? ఒక వ్యక్తి ఉంటాడు, హామాన్. రైట్. ఈ హామాను యూదా జనాంగము లేకుండా పూర్తిగా అసలు యూదా జనాంగము లేకుండా చేయాలని ఒక పన్నాగాన్ని పొందుతారు. కానీ దేవుని మహాకృప వీరి పట్ల వండుకొని ఉంటుందా? ఉపవాసం అండి, 3 దినములు ఉపవాసం అండి ప్రార్థించారు. ఎస్తేరు 3 దినములు తన పని వారితో సహా ఉపవాసం అండి ప్రార్థించింది. ఆ పనిన పన్నాగము బయటపడింది. ఏ హామాన్ అయితే మొత్తుగై కొరకు ఒక ఉరి కమ్మను తయారు చేయించాడు, అదే ఉరి కొమ్మ మీద అతను వేలాడదీయబడ్డాడు. చూసారా? యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళి నేను చెప్పాల్సిన మాట చెప్పమంటే పోయి ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. చివరికి తిప్పి 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 మొత్తానికి నినివే మహాపట్నానికి తీసుకొని వెళితే ఒక సొర పందిరిని ఎండగడితేనే అంత నేను మొలిపించిన సొరపందిరిని ఎండబెడితేనే నీకెంత బాధ వస్తే, అంతటి మహానగరమైన నినివే మహాపట్నము నాశనం అవుతుంది, నాకు బాధ కలగదా అన్నప్పుడు అప్పుడు తను ఆలోచించి 3 రోజులు పట్టిందండి. ఎన్ని రోజులు? 3 రోజులు పట్టింది. ఒక్కసారి ఆలోచించాను. 3 రోజులు
రోజులు పట్టిందంటే అది ఎంత పెద్ద ప్రాంతమో, ఆ ప్రాంతంలో ఎంత జనాభా ఉంటుందో ఇప్పటికి మనము ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఇలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. దానియేలు ఉపవాసం ఉన్నాడు. సింహపు బోన్లో పడేశారు, కానీ సింహపు బోన్లో సింహాలు దానియేలు ఏమీ చేయలేకపోయింది. షడ్రక మేషక్ అబేద్నెగోలు వారు దేవుని కొరకు సవాలుగా నిలబడ్డారు. అగ్నిగుండము వారి ముగ్గురు ఏమీ చేయలేకపోయింది. వెళ్ళిన వారు వెళ్ళినట్లు చక్కగా బయటకు వచ్చారు. ఒక్క మాట చెప్పాలంటే వారు వేసిన వస్త్రాలు ఒక అగ్ని వాసన కూడా రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మహోన్నతులైన దేవుని సేవకులారా అని ఒక అన్యుడైన రాజు వారిని ఉద్దేశించి, ఈ రోజున అటువంటి రోషము గల ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? మనం అటువంటి ఉపవాసం ఉండి శక్తివంతమైన ప్రార్థన మనం చేస్తున్నామా? ఉపవాసముతో కూడిన శక్తివంతమైన ప్రార్థన మన జీవితాలలో మనలను దేవునికి సమీపంగా చేరనివ్వకుండా ఆటంకపరిచే ప్రతి ఆటంకాల నుండి మనకు వాటి మీద సంపూర్ణమైన జయమును ఇస్తుంది. ఆమేన్. తర్వాత వచ్చింది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఏంటండి? కాడిని విరగొట్టడానికి, బాధింపబడిన వారిని విడిపించడానికి. ఇది ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న ఉపవాసము. నా ప్రియమైన సహోదరులారా గమనించు, ఈ రోజున పాపపు కట్లలో కట్టబడి ఉన్నారు, శాపపు కట్లలో కట్టబడి ఉన్నారు, బంధకాలలో బంధించబడి ఉన్నారు, అన్యాయస్తుల చేతిలో బాధింపబడుతూ ఉన్నారు. అటువంటి వారి కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శక్తి అన్యాయస్తుల చేతిలో నుండి దేవుడు బాధింపబడిన వారిని విడిపించగల సమర్థుడు. ఒక బాధించబడిన వారిని కాదు, వారి మీద ఉన్న పాపము కాడి నుండి, పాపము కట్ల నుండి, శాపము కట్ల నుండి సంపూర్ణంగా వారి మీద నుండి దేవుడు తొలగించి సంపూర్ణమైన విడుదల. ఇక మీద పాపము వారి మీద ఏ విధమైన ప్రభుత్వము చేయదు. ఇక తను సంపూర్ణంగా తన స్వేచ్ఛగా క్రీస్తునందు అతని స్వేచ్ఛగా తను జీవించగలడు. ప్రభువా, నా మీద ఉన్న పాపము కాడి నుంచి, నా మీద ఉన్న శాపము కాడి నుంచి, నా జీవితానికి, నా కాళ్ళకు, నా చేతులకు ఉన్న పాపము కట్ల నుండి నన్ను విడిపించిన దేవా నీకు వందనాలని ఎవరి పెదవుల నుండి వస్తుందో అతని హృదయము స్తుతి కృతజ్ఞతలతో ఖచ్చితంగా నింపబడుతుంది. తర్వాత వచ్చిన నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు,
ఇది కదా నాకిష్టమైన ఉపవాసము. దీన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యము మన జీవితాలలో. దీన్ని మనము నెరవేర్చవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఇదే ప్రభువారు, ఇదే ఆయన. ఈ పనులు కనుక మనం చేస్తే ఇది ఆయన దృష్టిలో ఇది నిజమైన ఉపవాసము. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ రాత్రి ఈ వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరి, ఈ వర్తమానం విన్న నీవు ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించు. నీ జీవితంలో దేవుణ్ణి మెప్పించే ఉపవాసాన్ని చేస్తున్నావా? లేకపోతే దేవుని దృష్టిలో ఆయనకు ఇష్టమైన ఉపవాసాన్ని నీవు చేస్తున్నావా అనేది ఈ రాత్రి పరీక్షించుకోవలసిన అనుకూలమైన సమయం. కనుక మనుషులను మెప్పించే ఉపవాసము కాక దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసి ఆయన ఇచ్చే మెప్పును మనము పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. కనుక ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేద్దాం. వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉపవాసం చేయమన్నారో ఆ విధంగా చేద్దాం. మన జీవితాల్లో మనం పొందుకోవాల్సిన విషయాలను మనం పొందుకుందాం. బలహీనమైన విషయాల నుండి మనం సంపూర్ణమైన విడుదలను పొందుకున్నాం. అటు గొప్ప సంపూర్ణమైన విడుదల దేవుడు నాకు, మీకు, మనకందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి విన్న వర్తమానం అందరి హృదయాలు ముద్రించము. మనుషుల మెప్పించే ఉపవాసము కాక మీకు ఇష్టమైన ఉపవాసము చేసి వాక్యానుసారంగా మేము జీవించి మీ నామను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ రాత్రి విన్న వర్తమానం అందరి హృదయాలు ముద్రించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.